వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పాము కనిపిస్తే చాలామంది భయంతో ముడుచుకుపోతారు. ఆ పాము కాటేసేందుకే పుట్టిందేమోనంటూ గజ వణికిపోతారు. సహజంగా చాలామంది భయపడతారు. పాము కనిపిస్తే దూరంగా వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తారు. అయితే ఓ బామ్మ తాను మంచం మీద పడుకున్న సమయంలో రాత్రి 12 గంటల సమయంలో ఆమె పక్కనే ఒక నాగుపాము బూస కొడుతూ ప్రత్యక్షమైంది. అంటే మంచం మీద బామ్మ పక్కనే ఓ భయంకరమైన నాగుపాము. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మనమైతే ముడుచుకుపోతాం, భయంతో పరుగులు తీస్తాం. ఆ బామ్మ మాత్రం అస్సలు భయపడలేదు. ఎలాగూ పాము గదిలోకి వచ్చింది. అది మరో చోటికి వెళ్ళిపోకముందే దాన్ని జాగ్రత్తగా కనిపెట్టాలని మంచం మీద లేచి కూర్చుంది. చేతిలో టార్చ్ పట్టుకొని ఆ పాముపైనే ఫోకస్ చేస్తూ దాదాపు 3 గంటల పాటు అక్కడే ఉండిపోయింది. గదిలో మంచం పక్కన నాగుపాము పడగ విప్పి బుసకొడుతుంటే మంచం మీద ఆ బామ్మ ముసిముసి నవ్వులతో ఆ పామును చూస్తూనే కూర్చుంది. కుటుంబ సభ్యులు స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ వచ్చాడు. ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాను. అడుగు దూరంలోనే నాగుపాము అదే మంచం పైన బామ్మ కూర్చొని ఆ పామునే చూస్తుంది. నీకు భయమే లేదా బామ్మ అంటే, భయం ఎందుకు, నేనేమైనా చేస్తే కదా అది నన్ను కాటేస్తుంది, అది ఎక్కడుంది, నేను ఇక్కడున్నా అంటూ సమాధానం చెప్పింది. స్నేక్ క్యాచర్లు షాక్ గురయ్యారు. ఈ బామ్మకు ఇంత ధైర్యం ఎక్కడిదని. ఆమె సమక్షంలోనే ఆమె మంచం మీద కూర్చుని ఉండగానే స్నేక్ క్యాచర్లు ఆ పామును రెస్క్యూ చేశారు. ఆ బామ్మ ఉదంతం ఇప్పుడు బాగా వైరల్గా మారిపోయింది. బీహార్లో జరిగిన ఈ సంఘటన బామ్మ ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అవును, ఖచ్చితంగా ప్రశంసలు కురిపించాల్సిన విషయమే. ఆమె మంచం మీదే ఉంది. అర్ధరాత్రి సమయం, చుట్టుపక్కల మరొకరు ఎవరూ లేరు. పక్కనే నాగుపాము మాత్రం భయంకరంగా బుస కొడుతూనే ఉంది. అలాంటి టైంలో దాదాపు 3 గంటల పాటు ఆ గదిలో పాముతో ఆమె గడిపిందంటే ఖచ్చితంగా బామ్మకు సలాం చెప్పాల్సిందే.